హాయ్ గాయ్స్, నారద మహర్షి భూలోకానికి వచ్చి స్త్రీ రూపం ధరించిన ఆ ప్రదేశం ఎక్కడుందో మనకు తెలుసా? ఎక్కడో కాదండోయ్, మన కాకినాడలోని సర్పవరం జంక్షన్లో భవనారాయణ స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ విశిష్టత అయితే తెలుసుకుందాం. బ్రహ్మదేవుడితో సమావేశమైన విష్ణుమాయ గురించి ప్రస్తావన వచ్చింది. అందరూ కూడా విష్ణుమాయను కనుగొనడం ఎవ్వరి వల్ల కాదని నిర్ధారణకి వచ్చారు. అయితే అక్కడ ఉన్న నారదుడు వారితో ఏకీభవించకుండా అనుక్షణం విష్ణునామాన్ని జపించే తనకి ఆయన మాయను తెలుసుకోవడం సులభమే అని అన్నాడు. ఈ సంగతి కాస్త విష్ణుమూర్తికి తెలిసింది. ఆ తర్వాత కొంతకాలానికి నారదుడు భూలోక విహారానికి వెళ్ళాడు. సంధ్యావందనం సమయం కావడంతో ఓ కొలంలో దిగాడు. ఆ నీటిలో మునిగి లేచిన నారదుడు తాను స్త్రీగా మారిపోయినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. గట్టున పెట్టిన మహతి అంటే వీణ కమండలం కాని కనిపించకపోవడంతో అయోమయానికి లోనయ్యాడు. నారదుడి సర్వశక్తులను కోల్పోయి గతం మర్చిపోయినట్లు ఇష్టానుసారంగా తిరగసాగాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని చూసి మోహించిన పిఠాపురం పాలకుడైన నికుంఠ మహారాజు ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత ఆ రాజు శత్రు రాజుల చేతిలో హతుడయ్యారు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు పారిపోయి అడవుల్లో తిరుగుతూ ఆకలితో ఓ చెట్టు నుంచి పండును కోయడానికి ప్రయత్నిస్తూ అది అందక ఇబ్బంది పడ్డాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మారువేషంలో అక్కడికి దగ్గరలో ఉన్న కొలంలో స్నానం చేసి వస్తే గాని ఆ పండు అందదని చెప్పాడు. దానితో నారదుడు కొలంలో కొమ్మని పట్టుకోవడం వల్ల తడవని చేతి గాజులు మాత్రం అలాగే ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్యపోతూ ఒడ్డుకు వచ్చి నారదుడు ఇదంతా విష్ణుమాయ అని అర్థమైంది. దాంతో శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం ఈ ప్రదేశంలో పాతాళ భవనారాయణ స్వామిని ప్రతిష్ఠించి 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఆయన మాయకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ ప్రదేశంలో కొలువు తీరవలసిందిగా నారదుడు కోరడం వలన భవనారాయణ స్వామిగా ఆయన అక్కడ వెలిశాడు. ఆ తర్వాత రాజ్యలక్ష్మి అమ్మవారికి స్వామి ఎదురుగా ప్రతిష్ఠించారు. ఇదండి భవనారాయణ స్వామి టెంపుల్ విశిష్టత. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.